హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజేష్. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, మనకి మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారు అంటే ఈ ప్రాసెస్ని చాలామంది డౌట్స్ ఉంటాయి. నాకు సంథింగ్ ఇన్ మార్క్స్ వచ్చాయన్నా, సో నాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, నేను ఎక్కువ తప్పులు పెట్టాను సో నాకు స్కోర్ మైనస్ అవ్వచ్చు, నా హార్డ్ షిఫ్ట్ వచ్చినట్టుంది సో నాకు ఎక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు, నాకు ఈజీ షిఫ్ట్ వచ్చింది సో ఇంకా డిక్రీజ్ అవ్వచ్చు నార్మలైజేషన్లోన. సో ఇలాంటి రకరకాల డౌట్స్తో ఉంటారు. ఈరోజు ఏంటంటే అసలు నార్మలైజేషన్ అనేది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, ఎస్ఎస్సి బోర్డు అనేది ప్రతి పేపర్ లెవెల్ని ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఎలా అనేది దానికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కొద్దిగా పక్కన పెట్టి ఆ ప్రాసెస్ మీకు ఈజీ వేలోన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, మనకి ఏ విధంగా మార్క్స్ అనేవి ఫైనలైజేషన్ చేస్తారు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఎస్ఎస్సి నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తున్న ప్రాసెస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో కొన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికి కొన్ని స్టెప్స్ అనేవి తీసుకుంటుంది. అలాగే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైందో లేదో లాస్ట్లో వీడియోని కామెంట్ చేయండి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి రాసుకొని తీసుకోవడం జరుగుతుంది. రాసుకొని పర్సంటేజ్లోకి చేంజ్ చేయడం జరుగుతుంది. చేంజ్ చేసిన పర్సంటేజ్ని ఆల్ సెషన్స్ అంటే ఎన్నైతే షిఫ్ట్స్ జరిగాయో ఆల్ షిఫ్ట్స్తో కంబైన్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి మనకు వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ని తీయడం జరుగుతుంది. అంటే నీకు ఎన్నైతే పర్సంటేజ్ వచ్చిందో అంత పర్సంటేజ్ మార్క్స్ని బయటికి తీయడం జరుగుతుంది ఆల్ షిఫ్ట్స్ నుంచి. అక్కడ నుంచి ఆల్ షిఫ్ట్స్ నుంచి ఆ అన్ని మార్క్స్ని యావరేజ్ చేయడం జరుగుతుంది. యావరేజ్ చేసిన తర్వాత మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది వస్తుంది. సో ఇవి చెప్పడం చాలా ఈజీగానే ఒక ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఎన్సీసీ మీకు ఉంటే ఎన్సీసీ అప్లికేబుల్ అయితే మీకు ఎన్సీసీలో మార్క్స్ కూడా యాడ్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్లో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్తో చూసుకుందాం. ఇదేంటంటే రా స్కోర్. సపోజ్ యూ స్కోర్డ్ 80 మార్క్స్ ఇన్ యువర్ షిఫ్ట్. ఎగ్జాంపుల్గా మన యొక్క షిఫ్ట్లో మనం 80 మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. అప్పుడు అంటే ఇదంతా ఏంటంటే దీనికి ఈ యొక్క టైటిల్స్కి ఎక్స్ప్లెనేషన్స్, ఎగ్జాంపుల్ అనేది కింద చెప్తాను. సో పర్సంటేజ్ ఇన్ యువర్ షిఫ్ట్ అంటే ఎస్ఎస్సి ఫైండ్స్ హౌ మెనీ క్యాండిడేట్స్ స్కోర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యువర్ స్కోర్. అంటే ఇప్పుడు నీకు 80 మార్క్స్ వచ్చాయి కదా, అదే షిఫ్ట్లో నీ యొక్క షిఫ్ట్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే ఆల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ షిఫ్ట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే 80 మార్క్స్ 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్కోర్ని 80 అనుకోండి, నాకు స్కోర్ 80 మార్క్స్. నీ షిఫ్ట్లో 80 మార్క్స్ 80 కంటే తక్కువ ఎంతమంది వచ్చారో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది పర్సంటేజ్. సో ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి, కంబైన్ ఆల్ సెషన్స్. ఇప్పుడు అన్ని షిఫ్ట్లు ఏ టు జెడ్ అన్ని షిఫ్ట్లు కంబైన్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఈక్వల్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు నీకు ఏదైతే పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్కి అన్ని షిఫ్ట్స్ నుంచి మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఫోర్త్ స్టెప్లోన. ఆ మార్క్స్ని యావరేజ్ చేయడం జరుగుతుంది ఫిఫ్త్ స్టెప్లోన. ఆ యావరేజ్ అయిన తర్వాత మనకు ఒక స్కోర్ అనేది వస్తుంది. ఆ స్కోరే నార్మలైజేషన్ స్కోర్ అవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే నీ యొక్క స్కోర్, నా యొక్క స్కోర్ 80 అనుకుందాం. నేను షిఫ్ట్ 1 రాశాను 80 మార్క్స్. సో ఇప్పుడు యువర్ పర్సంటేజ్ షిఫ్ట్ 1 ఈజ్ 80th పర్సంటేజ్ అనుకుందాం. 80% అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. అదేంటంటే షిఫ్ట్ 1లో ఓవరాల్గా 10,000 మెంబర్స్ రాశారు అనుకుందాం. ఓకేనా, 10,000 మెంబర్స్లోన 80 మార్క్స్ 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఒక 8,000 మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు దీని పర్సంటేజ్లోకి ఎలా చేంజ్ చేస్తామంటే 8,000 బై 10,000 ఇంటూ 100. అప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, 80% వస్తుంది. అంటే నీ యొక్క షిఫ్ట్లో 80 మార్క్స్ సాధించిన వాళ్ళు 80 కంటే తక్కువ సాధించిన వాళ్ళు 80% మెంబర్స్ ఉన్నారని అర్థం. ఇది ఫస్ట్ అనమాట, 80% వచ్చిందనమాట. ఆ షిఫ్ట్స్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 అలాగే ఎన్ని షిఫ్ట్స్ అవుతాయి మనకి ఒక 3 వీక్స్ 4 వీక్స్ జరుగుతుంటాయి ఎగ్జామ్స్. సో ఓవరాల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్ ఎన్ అనుకుందాం, లాస్ట్ సెషన్ వరకు, లాస్ట్ షిఫ్ట్ వరకు. సో ఇప్పుడు స్కోర్ని చూస్తారనమాట. 80% షిఫ్ట్ 1లో 80% వచ్చిన వాళ్ళు 80 మార్క్స్ వాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ 2లోన అదే 80%కి 84 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ 3కి నీ వచ్చిన 80%కి 82 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ 4లోన 80% వాళ్ళు 86 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా అన్ని షిఫ్ట్స్ని కంపేర్ చేసుకుంటూ లాస్ట్ షిఫ్ట్ వరకు వెళ్తుంది. లాస్ట్ షిఫ్ట్కి 80% వచ్చిన వాళ్ళు 83 కంటే తక్కువ ఉన్నారని అర్థం. ఇవన్నీ కూడా 80 మార్క్స్ 80 కంటే తక్కువ ఉన్నారని, 84 కంటే తక్కువ ఉన్నారని అర్థం.
సో ఇప్పుడు ఈక్వలెంట్ స్కోర్ అంటే ఆఫ్టర్ ఇంటర్పోలేషన్ సేమ్ ఇవే స్కోర్ని ఇక్కడ అంతా తీసుకుని యావరేజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఇవి 80 వచ్చాయి, 84, 82, 86 అలా నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ 83. ఓవరాల్గా అన్నీ యాడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ని కింద వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 10 షిఫ్ట్స్ జరిగి అనుకుందాం. ఈ 10 షిఫ్ట్స్కి 80, 84, 82, 86 అన్నీ యాడ్ చేసుకుని బై 10 వేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సమ్ అమౌంట్ 835 మార్క్స్ వచ్చి అనుకుందాం. ఇవన్నీ షిఫ్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే 833 వచ్చి అనుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని షిఫ్ట్స్ అయ్యి అనుకుందాం, 10 షిఫ్ట్స్ అయ్యి అనుకుందాం. ఓవరాల్గా అన్నీ కలిపి ఇప్పుడు 835 బై 10 వేస్తే ఎంత అవుతుంది, 83.5 అవుతుంది. నీకు వచ్చిన స్కోర్ ఎంత, 80 మార్క్స్. మనం తీసుకున్న స్కోర్ ఎంత, నీ స్కోర్ 80 మార్క్స్. కానీ ఇక్కడికి వచ్చింది ఎంత, 83.5. అంటే నీకు నార్మలైజేషన్ ఎన్ని యాడ్ అయినట్టు, 3.5 యాడ్ అయ్యాయి. అర్థమైందా, 3.5 యాడ్ అయ్యాయి అనమాట. అంటే ఇది ఏంటంటే జస్ట్ ద నెంబర్స్ అబౌవ్ ఆర్ ది అండర్స్టాండింగ్ ఓన్లీ, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఎస్ఎస్సి డిపెండ్స్ ఆన్ ఎస్ఎస్సి డేటా. అంటే ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గానే తీసుకున్నాను. సో మనకు వచ్చిన స్కోర్ని సేమ్ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీసీ బోనస్ అప్లికేబుల్ ఉంటే యాజ్ పర్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ 5% ఉంటుంది, బి సర్టిఫికేట్కి 3% ఉంటుంది, ఏ సర్టిఫికేట్కి 2% ఉంటుంది. మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎంత, 160. సో 5%కి ఎంత అవుతుంది, 8 మార్క్స్ అవుతుంది. సో ఇప్పుడు 818 స్కోర్ యూజ్డ్ ఫర్ మెరిట్, నామినేషన్ స్కోర్ ప్లస్ ఎన్సీసీ బోనస్ స్కోర్. సో ఫైనల్కి వచ్చేసరికి నీకేమవుతుంది, 80 నీకు వచ్చిన మార్క్స్ 80 కాస్త 83 అవ్వడం జరిగింది. అంటే నామినేషన్లో ప్లస్ 3.50 మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్సీసీ కానీ నీకు అప్లికేబుల్ అయితే ఎన్సీసీ సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఆ మార్క్స్ యాడ్ చేసుకుని మనకి లిస్ట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఇవే మార్క్స్ని. ఇక్కడ చాలామంది మనం ఏమనుకుంటామంటే నామినేషన్ స్కోర్ కెన్ బి హయ్యర్ ఆర్ లోయర్ దెన్ యువర్ రా స్కోర్. ఎస్, మన యొక్క రా స్కోర్తో హై అయినా అవ్వచ్చు, లో అయినా అవ్వచ్చు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఫార్ములా లైక్ +5 or -5. It is calculated statistically by SSC using the official nomination procedure. Final merit is preparing using nomination score plus applicable NCC. అప్లికేబుల్ ఎన్సీసీ అంటే మీకు ఎన్సీసీ కానీ ఉన్నట్లయితే ఎన్సీసీ బోనస్ స్కోర్ అనేది వస్తుంది. ఇది మీరు ఏం చేయాలంటే మీరు అప్లికేషన్లో పెట్టినప్పుడు యాడ్ చేయాలి. ఆఫ్టర్ ది ఎగ్జామ్ అవ్వదనమాట, అప్లికేషన్లోనే ఎన్సీసీని యాడ్ చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. లేదంటే ఇంకోసారి ఈజీగా చెప్తాను చూడండి. 80 మార్క్స్ మన యొక్క రా స్కోర్ అనుకుందాం. అన్ని షిఫ్ట్స్ని కంపేర్ చేస్తారు. నీకు 80% వచ్చింది అనుకున్నాం. నీ యొక్క షిఫ్ట్లోన నీకు వచ్చిన మార్క్స్ నీకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 80% ఉన్నారు అనుకుందాం. అలానే ప్రతి ఒక్క షిఫ్ట్ని కంపేర్ చేస్తారు. 80% వచ్చిన వాళ్ళు ఎంతమంది మార్క్స్ ఉన్నారని. నీ షిఫ్ట్లో 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 80% మెంబర్స్ ఉన్నారు. అంటే దీని అర్థం 80 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు. షిఫ్ట్ 2లో 84, షిఫ్ట్ 3లో 82, 86, అలా నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్, లాస్ట్ షిఫ్ట్ 83. ఇవన్నీ యాడ్ చేసుకొని ఎన్నైతే షిఫ్ట్స్ జరిగో అన్ని షిఫ్ట్స్తో డివైడ్ చేస్తే మన యొక్క నామినేషన్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఎన్సీసీ ఉంటే మీకు ఎన్సీసీ స్కోర్ యాడ్ చేసుకొని లిస్ట్లోకి పేరు వస్తుంది. అంతే, ఇది ప్రాసెస్. దీనికి ఒక ఫార్ములా అనేది బేస్ అయి ఉంటుంది. అర్థమైందో లేదో ఒకసారి కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన నో ప్రాబ్లం. సో వీడియోని అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ మంత్లో అయితే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో వెరీ ఆల్ ది బెస్ట్.